ఏపీలో పొగమంచుపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని సూచనలు చేసింది. మరోవైపు ముమ్మాడివరం, తాళ్లరేవు పరిసర ప్రాంతాలని కూడా మంచు దుప్పటితో దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా జాతీయ రహదారి 216పై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలైనా కూడా మంచు తగ్గడం లేదు. ఇక రోడ్డు కనిపించకపోవడంతో కార్లకు సిగ్నల్ వేసుకుంటూ కూడా నెమ్మదిగా వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. ప్రస్తుతం మంచు వల్ల కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? సాయిరం, ఏదైతే ఈ రోజు మనకు పొగమంచు చాలా దట్టమైన పొగమంచు పట్టుకోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు 9 గంటలు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా తెరిపివ్వని పరిస్థితి ఉంది. ఇక్కడ వాహనదారులు జాతీయ రహదారుల మీద అలాగే వెళ్తున్న సమయంలో చూసినట్లయితే అసలు ఎదుటికుండా ఏమొస్తుందో కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాగే హెడ్ లైట్స్ వేసుకుని కూడా అక్కడ వాహనదారులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే విపరీతమైన కోనసీమ ప్రాంతంలో దట్టమైన 216 జాతీయ రహదారి మీద దట్టమైన పొగమంచు పేరుకుపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.